దసరా విజయదశమి సందర్భంగా రాష్ట్రంలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు వధించిన తరువాత అమ్మవారిని శాంతింపచేసేందుకు కుంభాలు పోస్తారని రమాదేవి తెలిపారు. చెడుపై మంచి ఎప్పటికీ విజయం సాధిస్తుందని అంటున్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దసరా విజయదశమి శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఆలయాలని భక్తులతో పోటెత్తాయి. మనం ప్రస్తుతం నెల్లూరులోని రాజరాజేశ్వరమ్మ గుడి వద్ద ఉన్నాం. ఇప్పుడే మంత్రి నారాయణ గారి భార్య ఇప్పుడే మేడం గారు రమాదేవి గారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకున్నారు. విజయదశమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు, గతంలో చాలా కష్టకాలం నుంచి ఇప్పుడే విజయాల బాట పట్టారు. విజయదశమి పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో శాయశక్తిలో ప్రయత్నిస్తారు. మేడం తెలుసుకుందాం. చెప్పండి మేడం, విజయదశమి ప్రత్యేకతలు ఏంటి, అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. శరత్ నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని వివిధ రకాలైన అలంకారాలతో కొలవటం జరుగుతుంది. అందులో ఆఖరిగా నవరాత్రి 9వ రోజున మహిషాసుర మర్దిని అవతారం, అంటే మహిషాసురుని అమ్మవారు మదించి మహిషాసురి మర్దినిగా అందరికీ దర్శనమిస్తారు. చెడు మీద మంచి యొక్క విజయముగా దీన్ని వర్ణించటం జరుగుతుంది. అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంభాలు పోసి అభిషేకాలు చేసి అమ్మవారిని శాంతపరిచిన తర్వాత ఈరోజు 10వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారుగా రాజరాజేశ్వరి రూపంలో ప్రతి ఒక్కరికి భక్తులకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇటువంటి శాంతమూర్తిని విజయం తర్వాత అమ్మవారు ఇచ్చే ఈ శాంత రూపాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేసి అందరి యొక్క సుఖశాంతుల కోసం మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. ముఖ్యంగా చెడుపైన మంచి విజయం సాధిస్తుందని చెప్పి పురాణ గాథల నుంచి కథల నుంచి కూడా మనం వింటున్నాం. ఇప్పుడు కూడా మీరు మంచి కాలంలోకి ఎంటర్ అయ్యామని చెప్పవచ్చా? మొత్తం మీద ఎప్పుడైనా కూడాను మంచి ఎప్పుడు విజయాన్నే సాధిస్తుందండి. ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్ష. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే చెడుపైన మంచి విజయం సాధిస్తుంది. ఈ విజయం సాధించడానికి ప్రత్యేకంగానే విజయదశమి జరుపుకుంటాం. ఇప్పుడే అమ్మవారిని దర్శించుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. తన వంతుగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి ఉంది మంత్రి నారాయణ భార్య రమాదేవి గారు. ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, నెల్లూరు.